జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన భారతీయ నౌకా స్థావరంలో చైనా గూఢచారి ఎట్లుండదు చూడండి. అంటే మన దేశ రహస్యాలను వాళ్ళు ఒడిసిపట్టుకునేందుకు ఎంత నీచానికైనా దిగజారిపోతున్నారో విశ్వ ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నారు. ఈ న్యూస్ చూడండి ఒకసారి, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఓకేనా? ఈ న్యూస్ చెప్పబోయే ముందు మీకందరికి కూడా ఒక చిన్న విన్నపం. దేశం కోసం, ధర్మం కోసం చేసే పని చెప్పాలంటే దైవ కార్యంతో సమానం. అవునా కదా? దేశానికి, ధర్మానికి ఉపయోగపడినటువంటి దేహమైనా సరే, అది డబ్బైనా సరే, ఎంత ఉన్నా కూడా ప్రయోజనం లే. ప్రతి నెల కూడా మన ఛానల్ యొక్క నిర్వహణకు, అదేవిధంగా మన ఛానల్ను మరింత బలోపేతం చేసుకోవడానికి ఎంత ప్రాధాన్యపడినా కూడా 1,00,000 మందిలో కనీసం 10 మందో 20 మందో తప్ప మిగతా వాళ్ళు ఎంత మాత్రం కూడా స్పందించడం లే. ఒకవైపు నెలంతా కూడా చేసేటటువంటి శ్రమ, మరోవైపు నెల వచ్చేసరికి ఆ ఆర్థిక కష్టాలన్నీ కూడా, వీటిని తట్టుకుంటా ఛానల్ను ముందుకు నడపాలంటే తలపానం తోకొస్తుంది. నా బాధను, ఆవేదనను అర్థం చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నా. కనీసం నెలలో ఒక్కసారి, అది ఎంత చిన్న మొత్తమైనా సరే మన ఛానల్కు ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనసుతో సహకరించండి. అందుకు కూడా మీకు మనసు రాకపోతే ఇంకా మా కర్మ అనుకోవాల్సిందే అంతే. ఈ స్క్రీన్ మీద QR కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేసినా మీరు డబ్బులు పంపొచ్చు. అలాగే కింద వచ్చేసి గూగుల్ పే, అలాగే పేటిఎం నెంబర్ ఉంటుంది, దాని ద్వారా అయినా డబ్బులు పంపొచ్చు. అలాగే కింద కామెంట్ బాక్స్ లో అకౌంట్ డీటెయిల్స్ ఇస్తా, అలా అయినా పంపొచ్చు. ఒకవేళ మీకు డబ్బులు పంపడంలో ఏదైనా అసౌకర్యం కలిగితే అదే నెంబర్కు నాకు వాట్సాప్ ఉంటుంది. ఒకసారి నాకు వాట్సాప్ లో మెసేజ్ చేశారంటే మీకు దానికి సంబంధించిన నెంబర్ నేను మీకు మెసేజ్ చేస్తా. ఒకవేళ మీరు కాల్ చేసినప్పుడు నేను సమాధానం ఇవ్వలేకపోయినా మీరు వాట్సాప్ లో చేసేటటువంటి మెసేజ్ కు తప్పనిసరిగా రిప్లై అయితే ఇస్తా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, కార్వార్ అనేది కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉన్నటువంటి ఒక అందమైన పోర్ట్ సిటీ అన్నమాట. ఇది గోవాకు దగ్గరగా అరేబియా సముద్ర తీరంలో కాళీ నది ముఖద్వారం దగ్గర ఉండాలి. ఇక్కడ అందమైనటువంటి బీచ్లు, చారిత్రాత్మకమైనటువంటి కట్టడాలు, జల క్రీడలు, అలాగే ప్రశాంతమైనటువంటి వాతావరణం పర్యాటకులందరినీ కూడా ఆకర్షిస్తూ ఉంటాయి. దీనిని కర్ణాటక యొక్క కాశ్మీర్ అని చెప్పి కూడా పిలుస్తారనమాట. పూర్వం నుంచి సముద్ర వ్యాపారానికి ఈ ప్రాంతం అనేది ప్రసిద్ధి. పశ్చిమ తీరంలో సహజ నౌకాశ్రయం, కాళీ నది సముద్రంలో కలిసేటటువంటి ప్రదేశం, చుట్టూ పశ్చిమ కనుమలు ఉండటంతో ఈ ప్రాంతం మన భారత నేవీకు అత్యంత వ్యూహాత్మక ప్రాంతంగా మారిపోయింది. ఈ కార్వార్ నగరానికి దగ్గరలో మన భారతీయ నేవీ కేంద్రం ఉండదన్నమాట. దాని పేరే INS కదంబ. ఇది INS కదంబ. ఈ కార్వార్ ప్రాంతాన్ని అప్పట్లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు 1882లో సందర్శించారు. అందుకే అక్కడ ఒక మెయిన్ బీచ్ను రవీంద్రనాథ్ ఠాగూర్ బీచ్ అని చెప్పి పిలుస్తూ ఉంటారనమాట. ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ బీచ్కు కొన్ని కిలోమీటర్ల దూరంలోనే మన భారతీయ నేవీ స్థావరం INS కదంబ అనేది ఉంది. కొన్ని సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఈ INS కదంబ అభివృద్ధిని పునరుద్ధరించడంలోనూ, అలాగే వేగవంతం చేయడంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం కీలక పాత్ర అయితే పోషించింది. ఈ INS కదంబ నేవల్ బేస్ను మే 31, 2005 ప్రారంభోత్సవం అయితే చేశారన్నమాట. ఇప్పుడు కూడా ఈ INS కదంబ నావెల్ స్థావరం ప్రాజెక్ట్ సీబర్డ్ అనేటటువంటి కోడ్ నేమ్తో అభివృద్ధి చేయబడుతుంది. ఈ ప్రాజెక్ట్ యొక్క మొదటి దశ 2011లో పూర్తయింది. అయితే నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నావెల్ బేస్ను అమెరికన్ డియోగో గార్సియా నావెల్ బేస్ లాగా అభివృద్ధి చేయాలని చెప్పేసి భావించారు. అంతే, ఇక 2017 నుంచి ఈ INS కదంబను ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేయడం మొదలుపెట్టారు. అయితే ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమాలు, ప్రాజెక్టులు, నిర్మాణాలు అన్నీ కూడా సీక్రెట్గా ఉంటాయి. అర్థమవుతుందా? ఈ INS కదంబ యొక్క నిర్మాణ పనుల్లో నేరుగా మన PMO ఆఫీసు, అలాగే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ నేతృత్వంలోనే జరుగుతూ ఉంటాయి. వీళ్ళిద్దరికీ యాక్సెస్ ఉంటుంది. ఈ స్థావరం ప్రస్తుతానికి 32 యుద్ధ నౌకలతో పాటు ఇతర సహాయక నౌకలను ఉంచేటటువంటి సామర్థ్యాన్ని అయితే కలిగి ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఈ స్థావరం నౌకలు, అలాగే జలాంతర్గాములను డాకింగ్, అలాగే అన్డాకింగ్ చేయడానికి దేశంలో మొట్టమొదటి షిప్ లిఫ్ట్, అలాగే బదిలీ వ్యవస్థను కూడా కలిగి ఉండాలి. చూడండి, అంటే అత్యున్నతమైనటువంటి టెక్నాలజీ అనమాట. అయితే ప్రస్తుతం చేపడుతున్నటువంటి నిర్మాణాల మూలంగా 2026 ఆగస్టు నాటికి ఈ INS కదంబ స్థావరం 60 యుద్ధ నౌకల సామర్థ్యంతో ఆసియాలోనే అతిపెద్ద 2వ నావెల్ బేస్గా రూపుదిద్దుకొని ఉన్నది. అంతేకాదు మన విమాన వాహక నౌక అయినటువంటి INS విక్రాంత్, అలాగే INS విక్రమాదిత్యలను ఇక్కడే మోహరించారు. అంటే దీనిని బట్టి ఈ INS కదంబ నావెల్ బేసు ఎంత ప్రాముఖ్యమైందో మీకు అర్థమయ్యే ఉంటుంది.
అర్థమైందా? ఇక అసలు విషయానికి వద్దాం. ఈ ఐఎన్ఎస్ కదంబా నావెల్ బేస్ అనేది రవీంద్రనాథ్ ఠాగూర్ బీచ్కు కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఉండదని చెప్పుకున్నాం కదా. సరిగ్గా ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ బీచ్లో ఒక సముద్ర పక్షి గాయపడి ఉండిందంట. అయితే అక్కడే పెట్రోలింగ్ చేస్తున్నటువంటి మన మెరైన్ పోలీసులు ఆ గాయపడినటువంటి పక్షిని గుర్తించినారు. ఆ పక్షి సీగల్ జాతికి చెందినటువంటి పక్షి అన్నమాట. ఇక ఆ పక్షిని పరిశీలిస్తే దాని శరీరానికి ఒక GPS ట్రాకింగ్ పరికరం కట్టి ఉండడాన్ని మన మెరైన్ పోలీసులు అయితే గమనించారు. చూడండి, ఆ పరికరానికి ఒక చిన్న సోలార్ ప్యానల్ కూడా ఉండాలి. ఆ ట్రాకర్ పైన ఒక ఈమెయిల్ ఐడితో పాటు ఈ పక్షి కనిపిస్తే దయచేసి ఈ ఐడికి సమాచారం ఇవ్వండి అనేటటువంటి సందేశం కూడా ఉండదు. ఎందుకంటే మన వాళ్ళకు కొంతమందికి అతి మంచితనం ఎక్కువ. అర్థమవుతుందా? ఒకవేళ పొరపాటున అది ఏదైనా పడిపోయిందంటే ఏడన్నా మన వాళ్ళు ఎవరైనా సపోజ్ ఆ బీచ్లో పోయి వాళ్ళు ఉంటారో దాని మీద చూసి ఓహో ఏందో ఇది ఎవరిదోనే అబ్బా అని చెప్పేసి అతి మంచితనంతో దానికి మెయిల్ ఐడికి వీళ్ళు మెయిల్ పెడతారు. ఇదిగో పలానా చోట పలానా ఈ విధంగా ఇది పడిపోయింటే మేము చూసి మరి మెయిల్ పెట్టినామని. కాబట్టి దానికి వాళ్ళు ఏ స్టెప్ తీసుకోవాలో తీసుకుంటారు. అంటే దాని ఆనవాళ్ళు మన భద్రతా బలగాలకు దొరకకూడదు కదా, అట్లా అన్నమాట. పోలీసులు ఆ ఈమెయిల్ ఐడిని పరిశీలిస్తే అది చైనా అకాడమీ ఆఫ్ సైన్సెస్ కి చెందినటువంటి రీసెర్చ్ సెంటర్ ఫర్ ఎకో ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ అనేటటువంటి సంస్థగా తేలిందనమాట. ఏమి ప్లాన్ చూడండి, ఇలా బతుకులేడా ఈ కుక్కలు తినేమండా కొడకలే. దీంతో అధికారులు స్పష్టత కోసం సదరు సంస్థను సంప్రదించే ప్రయత్నాలు ప్రారంభించారు. వలస పక్షుల కదలికలను అధ్యయనం చేసేటటువంటి శాస్త్రీయ పరిశోధనలో భాగంగా దీన్ని అమర్చినారా లేక మరేదైనా కోణం ఉండదా అని అన్ని విధాలుగా దర్యాప్తు చేస్తామని చెప్పేసి ఉత్తర కన్నడ ఎస్పీ అయినటువంటి దీపన్ ఎంఎన్ గారు తెలిపినారు. వ్యూహాత్మకంగా కీలకమైనటువంటి నావికా స్థావరం సమీపంలో ఈ ఘటన జరగడంతో అది కూడా వచ్చింది అది ఈ చైనాకు సంబంధించింది. దీంతో భద్రతా ఏజెన్సీలన్నీ కూడా అప్రమత్తం అయిపోయినాయి. ఫైనల్ గా ఇది గూఢచార పక్షి అనే విషయం తేలిపోయింది. ఎందుకంటే ఈ తీర ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించేటటువంటి ఈ పక్షులు సంతానోత్పత్తి సమయంలో ఇతర ప్రాంతాలకు వలసపోతా ఉంటాయి. సెప్టెంబరు అలాగే అక్టోబర్ నెలలో ఇవి ఉత్తరాన ఉన్నటువంటి చల్లని ప్రాంతాల నుంచి భూమధ్య రేఖకు సమీపంలో వేడి ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతాలకు వలసపోతాయన్నమాట. ఎలాంటి పరిస్థితులైనా తట్టుకొని అలవాటు పడేటటువంటి శక్తి వాటికి ఉందని చెప్పేసి పరిశోధకులు కూడా తెలియజేశారు. అంటే ఉద్దేశపూర్వకంగానే ఈ సీగల్ పక్షికి GPS ట్రాకర్ను పెట్టి మన నావెల్ బేస్ మీదకి ప్రయోగించారు. ఎవరో చైనా వాళ్ళు. దీంతో ఇక ఉత్తర కన్నడ జిల్లాలో హైలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాలో చైనీస్ జాతీయులు ఎవరుండారు, ఎక్కడ ఉండారు, లేదా చైనీస్ సంస్థలు ఏమైనా ఇక్కడ ఉన్నాయా అన్న విషయాలపైన ఇప్పుడంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మొత్తం మీద అయితే ఒక రహస్య గూఢాచారిని అయితే పట్టేసుకున్నారు. ఇక అప్డేట్ ఏమొస్తుందో చూడాలా. ఇక్కడ ఆడెవరన్నా చైనా వాళ్ళు ఉండారా, దీని వెనక ఎవరెవరు ఉన్నారు, దాని కథ ఏందని చెప్పేసి ఒక్కొక్కటి అంతా కూడా కోడి గద బొచ్చు బీకినట్టు అంతా కూపిలాకుతారు ఇంక మనోళ్ళు. అర్థమవుతుందా? అది విషయం. నాయన మహానుభావుడు మోడీ గారు ఉండబట్టి సరిపోయింది, కానీ మన దేశాన్ని దరిద్రపు ముండాకుడులు అంతా కలిసి ఏం చేద్దరో ఆయన ఉండబట్టి దేవుడు మన ఎందుండి అంతా కూడా మంచి జరుగుతుంది మనకు. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.